కొని ఇవన్నీ కూడా అవసరం. చేపిస్తా ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిన్నోళ్ళుగా చాలా తెలివిగలవాళ్ళు. గమనించారు, తీర్పునిచ్చారు, గమనిస్తూ ఉన్నారు, తీర్పునిస్తారు. ఇక్కడ నేను 2 కంపారిజన్ చేయదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది కుర్చీ కోసం. కుర్చీ కోసం క్షుద్ర పూజలు, రక్త తర్పణాలు చేస్తా ఉన్నాడు. అతను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు తండ్రి, అధికారం కావాలనుకున్నప్పుడు బాబాయ్, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని, యువతని, విద్యార్థుల్ని రక్తంతో ముంచి లేపాలనుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్ చెప్తా ఉన్నా నేను ఈ డిబేట్ సందర్భంగా. నేను తెలుగుదేశం అయినా, మా కూటమి నాయకుడైనా, ఒక నాయకుడుగా పరిణితి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎట్లా త్యాగం చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం మాట్లాడాలి. జగన్, నువ్వు గనక ఇలాగా చేస్తే నీ జీవితంలో రావు, నిన్ను అడ్డుకోవటం కోసం నేను ఏ నిర్ణయాలైనా తీసుకుంటా. ఏ చిన్న విషయం ఇది? అంటే త్యాగం చేయడానికి నేను సిద్ధం. ఏ త్యాగం? కుర్చీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం. అట్లాగే మా యువనేత లోకేష్ గారు రెడ్ బుక్ లో 2 పేజీలు 3 పేజీలే, ఇంకా చాలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి లేదంటే ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళు, దళితులకి గుండు కొట్టించిన వాళ్ళు, లేకపోతే చంపి డోర్ చేసిన వాళ్ళు, సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళు, పెట్రోల్ పోసి అమర్నాథ్ లాంటి పిల్లాడు బీసీ పిల్లాడి తగలబెట్టిన వాళ్ళు, నడి రోడ్డు మీద గొంతుకోసినటువంటి వాళ్ళని మొత్తం పేర్లున్నాయి. అరాచకాలు చేసిన వాళ్ళు కానీ, అవినీతి చేసినటువంటి వాళ్ళు కానీ. నేను లోకేష్ గారికి నిన్నటి నుంచి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ మీడియా దొరికినా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో, లేకపోతే రక్తదాహంతో ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర యువతను మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. మీరామో డిఎస్సి అంటారు, అందరికి ఉద్యోగాలు కల్పించాలంటారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు, 20 లక్షల రూపాయలు పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని మీరు చూస్తా ఉన్నారు. ఓ పక్కన రాక్షసుల్లాగా కలర్లు ఇచ్చి, కత్తులు ఇచ్చి రోడ్డు మీద నరికేయండి, ఎవడొస్తాడో మేము ప్రాణాలకు తెగించి చూడాలని చెప్పేసి అక్షరాలు రాస్తా ఉన్నారు. అలాంటప్పుడు మిగతా పేజీలు తిప్పడానికి ఆలస్యం. అంటే ఇంకో మాట అన్నారుగా, కాదు మంత్రి అన్న మాట ఏంటంటే, నాకు తెలుసు ప్రతి వాళ్ళకి టైం వచ్చింది, ఎప్పుడు ముహూర్తం పెట్టాలి నాకు తెలుసు అన్నారు అదే సభలో. ఇంకా గారు చాలా ఆవేదన కలుగుతుంది. అనగారిన వర్గాల పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు, ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం ఆవేదనతో ఉన్నటువంటి పిల్లల్ని, నాకు అర్థమైంది, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. ఇప్పుడు ఒకటి అర్జున్ గారు, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏది అప్పుడు భువనేశ్వర్ గారి అంశాన్ని కూడా నేను తీసుకొచ్చారు, తిడితే ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయతలో ఉన్నామా నాకు బాధేసింది అని. అది కూడా చాలా పెద్ద